गजल है तू हुई रब से। नजर मिला के मदहोश जिंदगी है तुझसे। టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం ఇంకా 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 పేషెన్స్గా వెయిట్ చేశారు. నాకు చాలామంది మెసేజ్ చేసేసారు. ఇంట్లో ఇద్దరు కిడ్స్కి అస్సలు బాగాలేదు, సో నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను, సో ఫాలో అప్ చేయలేకపోయాను. సో వచ్చేసింది. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం, వచ్చేయండి. హలో దోస్తులు, నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మనము ఓపెన్ చేస్తున్న వీడియో నుంచి నేను డిస్పాచ్ చేసే వీడియోస్ దాకా అంతా పోస్ట్ చేశాను. ఎందుకు అంటే అందరికీ నమ్మకం కలగాలి కాబట్టి. అప్పటికప్పుడు నేను ఓపెన్ చేశాను, అంటే ఫస్ట్ డే ఓపెన్ చేసి తర్వాత నెక్స్ట్ డే ప్యాకింగ్ చేశాను. ఎందుకంటే అది నేను చూసుకునేసరికి లేట్ అయిపోయింది నాకు. తర్వాత డే ఆ రోజు ప్యాక్ చేద్దాం అనుకున్నా కానీ నాతో అవ్వలేదు. ఇంకా ఈరోజు యాక్చువల్గా నేను ఏదైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానో అదే రోజు శారీస్ అన్నీ ప్యాక్ చేశాను. ఒకేసారి ప్యాక్ చేసేసాను, ఎందుకంటే అవి చాలా లైక్ 4-5 ప్లేసెస్కి వెళ్ళాలి. ఊరికనే లైక్ ఒక్కొక్కటి ప్యాక్ చేసి డిస్పాచ్ చేయలేం కాబట్టి ఒకేసారి చేస్తే మ్యాక్సిమం 1 డేలో డెలివరీ అవుతుంది. కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళకి ఒక 2 డేస్ పట్టచ్చు. బట్ నా బెస్ట్ నేను ఇస్తున్నాను అబ్బా. అవి నా దగ్గరికి రావటం ఆలస్యం, నేను మా ఆయనకి షిప్పింగ్ పంపిస్తా, పాపం తను నాకు చేసి పంపిస్తాడు. అవి మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవాలి, వాటికి ప్యాకింగ్ చేయాలి. ఒక డెలివరీ చెయ్యాలంటే ఎంత కష్టం మీకు తెలుసా చెప్పండి. అది చాలా కష్టం ఇన్ ద సెన్స్ అది కూడా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదులే అనుకోండి. కానీ నాకు కిడ్స్తో కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రతి ఒక్క ఆర్డర్ శారీస్ అయితే ఇంత సాఫ్ట్ ఉన్నాయి అంటే అంత సాఫ్ట్ ఉన్నాయి. నాకు శారీస్ ఒక్కొక్కటి ఉంచుకోవాలి. బ్లాక్ కలర్ శారీస్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి. ఇంకా వేరే కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఎప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఇంకా యాక్చువల్గా 2 days నా దగ్గర నుంచి మీకు పోస్టింగ్ రాకపోవచ్చు ఉండొచ్చు. ఇద్దరి పిల్లలకి బాగాలేదబ్బా, అందుకని నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. బట్ ఇప్పటి నుంచి అప్డేట్ వస్తుంది, దే ఆర్ డూయింగ్ గుడ్ అనమాట ఇప్పుడు. సో అందుకే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణము మంచిగా వాళ్ళకి మెడిసిన్ అవన్నీ వేసి పడుకోబెట్టి, ఇంకా నాకు లైక్ వీడియో చేయడం డిలే అవుతుందని చెప్పేసి టైం తీసుకొని మీకోసం చేస్తున్న వీడియో ఇది. సో నేను ఎక్కడ కట్ చేయలేదు, అంత ఏదైతే వీడియో తీసానో అలాగే పెట్టేస్తున్నాను. చూడండి, లైక్ ఒక మనిషి అనుకుంటే కాంతి ఏది లేదు అంటారు. అది నేను ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను. కొంచెం నాకు టైం పట్టవచ్చు దీంట్లో ఎదగడానికి, నేను సెట్ అవ్వడానికి. బట్ ఫర్ ష్యూర్గా ఐ నో లైక్ వాట్ ఐ యామ్. నాకున్న సపోర్ట్ అలాంటిది. నాకు బ్యాక్బోన్ ఫస్ట్ నా బ్యాక్బోన్ నా ఫ్యామిలీయే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫస్ట్ సూరి నేను ఏదైనా చేస్తా అంటే ఫస్ట్ సరేవే చెయ్యి ఫస్ట్ అంటాడు, ఎందుకే పైసలు కట్ చేస్తావు అది ఇది అంటాడు. బట్ హీ విల్ సెట్ ఓకే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సరేవే చేసుకో అని చెప్పేసి అంటారు. తనే నాకు కార్డ్స్లోంచి పైసలు తీసిస్తాడు. పాపం అవి ఇవ్వకపోయినా ఏమన్నాడు. ఇంకా సెకండ్ థింగ్, మా అత్తమ్మ వాళ్ళు మా కిడ్స్ని హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఇంకా సెకండ్ వాళ్ళు. అండ్ థర్డ్ మా సిస్టర్.
తన జాబ్లో నాకు ఎంత సపోర్ట్ చేస్తుంది అంత సపోర్ట్ చేస్తుంది. ఇంకా పర్సనల్గా లైక్ తను అన్నీ తనే సజెషన్స్ ఇస్తుంది అనమాట. సో అలా నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత రన్ చేస్తున్నాను. అండ్ యూ గైస్ నో లైక్ నాకు ఇదే కాదు, ఇంకా యూట్యూబ్ లైక్ ఇన్స్టా పేజ్ ఉంది. అండ్ వీ స్టార్టెడ్ కొత్తగా ఎలైట్ ఈట్స్ అని పానీపూరి అండ్ పావుబాజీ ఒకటి స్టార్ట్ చేసాము. ఆ పోస్టులు కూడా మీకు తొందరలోనే వస్తాయి. ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు. పక్కా చేస్తా. మీ అందరినీ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తా. నా వంతు సహాయం నేను చేస్తా. నా ఎంత కృషి నేను చేస్తా, మీ వంతు సహాయం మీరు చేయండి. ఈ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. రివ్యూస్ నేను పోస్ట్ చేస్తాను. ఎవరైతే లైక్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను రివ్యూస్ తీసుకొని మరి మీకు పోస్ట్ చేస్తాను. ఇన్స్టాలో పోస్ట్ చేయలేకపోతున్నాను. వీడియోస్ చాలా చాలా పెండింగ్ పడిపోయినాయి నాకు బ్యాక్. సో అవన్నీ నేను రికవరీ చేసుకోవడానికి నాకు ఒక 3-4 డేస్ పడుతుంది. డైలీ అప్డేట్స్ వస్తాయి. ఇంకా ఏంటంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో నేను లైక్ ఆన్లైన్ ఇంట్లో ఉండే చేసుకోవాలనుకుంటున్నాను, నేను బయటికి వెళ్ళలేను, నా కిడ్స్ని చూసుకుంటూ నేను ఏదైనా ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ట్రస్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. నేను ₹1 మీ దగ్గర ఏది ఆశించను. నాలాగే మీరు కూడా ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో నేను ఎలా అయితే కృషి చేస్తున్నానో మీకు కూడా అలాంటి కృషి ఉంది అనుకుంటే జస్ట్ పింగ్ మీ. నేను ఏ టైంలో అయినా మీకు రిప్లై ఇవ్వడానికి నేనున్నాను. ఇంకొకటి ఏంటంటే నన్ను ఒకళ్ళిద్దరు కాంటాక్ట్ అయ్యారు డ్రెస్సెస్ కోసం, ఇంకా శారీస్ కోసము. వాళ్ళకి కూడా తొందరలోనే నేను నా బెస్ట్ ఇస్తాను. ఇంకేంటంటే మీరు ఒక లైక్ చెప్తున్నాను, ఒక 5,000-6,000 మ్యాక్సిమం శారీస్ అయితే వచ్చేస్తాయి అబ్బా. కానీ డ్రెస్సెస్ అయితే కొంచెం మనం ఒక 10K దాకా పెట్టాలి. ఒకవేళ 5K మీరు పెట్టొచ్చు, కానీ దాంట్లో మనకు 2 సెట్స్ మాత్రమే వస్తాయి. 2 సెట్స్ అంటే లైక్ M2 XXL వస్తుంది, లైక్ ఒకే డ్రెస్ ఒకే ప్యాటర్న్. సో అలాంటివి మనకు 2 సెట్స్ మాత్రమే వస్తాయి. సో మనం ఒక 10K పెట్టినామనుకో మనకు ఒక 4 సెట్స్ వస్తాయి. లేదు మనకి కాటన్లో కావాలనుకుంటే నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక 4 సెట్స్ ఇప్పగలుగుతాను, దేంట్లో 5Kలో. సో ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ కావాలి అనుకుంటే మాత్రం 2 సెట్స్ మాత్రమే వస్తాయి. శారీస్ అనుకోండి, నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పిస్తాను కాబట్టి శారీస్ మీకు నాకు వచ్చిన బడ్జెట్లోనే నేను మీకు ఇప్పిస్తాను. నాకు ₹1 కూడా నేను ఆశించనండి. ఎందుకంటే నాకు తెలుసు ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో. ఒక్కొక్క రూపాయి కూడపెట్టి మనం ఒక దానికి ఇస్తున్నామంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, మీకు హెల్ప్ చేయడానికి నేనున్నాను. సో మీరు ఏదన్నా చెయ్యాలి, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే భయపడకండి. ఫస్ట్ భయాన్ని తీసివేసేయండి. ఏదైతే అది అయితే ముందుకెళ్తారు, లేదంటే వెనకాలే ఆగిపోతారు. ఏదైనా సరే ట్రై చేస్తేనే తెలుస్తుంది. మనం దూరం నుంచే ఆ కొండ దూరంగా ఉందంటే మనం ఇక్కడి నుంచి చెప్తేనే అవ్వదు కదా. అది వెళ్తూ ఉంటే దగ్గరకు వస్తుంది, కానీ మన దగ్గరికి అది రాదు. కాబట్టి ట్రై చేయడంలో తప్పు లేదు, ట్రై చేయండి. ఏదైనా సరే మీ బెస్ట్ మీరు ఇవ్వండి. క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బెస్ట్ ఇవ్వండి. ఎలా అంటే ఆ శారీని మీరు ఒకసారి తీసుకోండి, మీరే పర్సనల్గా తీసుకొని మీరే ట్రై చేసి మీరే ఒకసారి సింక్ వాష్ అవన్నీ చేసుకొని ఎలా ఉందో మీరు ట్రై చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ని బై చేసి మీ ఎవరైతే సేల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సేల్ చేయండి. సో ఫస్ట్ మనకు తెలిస్తేనే కదా. ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్తున్నాను, నేను ఒక డ్రెస్సెస్ స్టార్ట్ చేశాను, అవి నేను యూజ్ చేసి అవి బాగుంది అన్నప్పుడే నేను అవి మళ్ళీ తెప్పించి సేల్ చేశాను. అలా సేల్ చేస్తే మన బిజినెస్ ఎక్కడికి పోదండి. ఫుడ్ విషయంలో కూడా ఫస్ట్ మనం టేస్ట్ చేసి మనకు నచ్చింది, మనకు బాగుంది అన్నప్పుడే మనం లైక్ మన క్లయింట్స్కి ఇవ్వగలుగుతాం కదా. ఏ విషయంలో అయినా సరే మీ బెస్ట్ మీరు ఇచ్చినప్పుడు ఎవ్వరు ఎక్కడికి పోరు. మేబీ పోతే ఒకరోజు పోతారు, 2 రోజులు పోతారు, మళ్ళీ మన దగ్గరికి వస్తారు అలాంటి క్వాలిటీ మనం ఇస్తే. అండ్ చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ మనము డెలివరీ రేపు చేసేస్తాము. అంటే పికప్ రేపు వస్తుంది మనకు 1 డేలో. హైదరాబాద్ అయితే 1 డేలో డెలివరీ అయిపోతుంది. మేబీ ఇంకా నాకు ఒక బయటవి ఒక 2 వచ్చాయి, అవి ఒక 2 డేస్ పట్టచ్చు, బట్ వచ్చేస్తాయి. నా కోసం చాలా పేషెన్స్గా వెయిట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను నమ్మి ఒక 10 ఆర్డర్స్ నాకు 10 to 11 ఆర్డర్స్ నాకు వచ్చాయంటే అది చాలా గొప్ప విషయం అండి. అంటే లైక్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మన ఇన్స్టా పేజ్లోనే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ ఆ ప్లాట్ఫామ్స్ కాకుండా అరే
ఒక అమ్మాయి ఇలా స్టార్ట్ చేసింది, సరే తీసుకుందాము అని నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా రీసెలర్స్ టీంకి అయితే చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటికీ సుమారు ఎన్నో శారీస్ సేల్ చేశారు. అంటే డెవలప్ అవ్వడం, ఫస్ట్లో నాకు 5 శారీస్ ఆర్డర్స్ వచ్చాయి, తర్వాత 7 వచ్చాయి, తర్వాత 10, తర్వాత 12. లైక్ గ్రో అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, అంటే నాకు ఏం మిగలట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, దాన్ని పక్కన పెట్టేసేయండి. కానీ ఒక లైక్ బంచ్ ఆఫ్ పీపుల్ నా దగ్గర నమ్మి తీసుకుంటున్నారు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళకి నేను టైంకి అందించలేకపోతున్నానే. వాళ్ళు ఒక టైం చెప్తున్నారు అనమాట, కానీ ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నా, ఇప్పుడు నేను స్టాక్ తెచ్చిపెట్టుకుంటా, ఆ స్టాక్లో సగం పోతాయి, సగం పోవు, మళ్ళీ నేను పెట్టుకొని మళ్ళీ అవే షేర్ చేసి ఐ డోంట్ వాంట్ టు లైక్ నన్ను నేను ట్రబుల్ చేసుకోదలుచుకోలే. నేను పెట్టినప్పుడు ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తారో ఆ ఆర్డర్స్ తీసుకెళ్ళి నేను అక్కడి నుంచి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి తెప్పిస్తాను. అండ్ మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ నేను పెట్టేది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. వాళ్ళు చెప్పే ప్రైస్ కంటే ఒక్క 50 or 100 అంతకంటే నేను ఎక్కువ వేసుకొని, నేను ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నా కాబట్టి నాకు 50 వస్తాయి, 50 ఆ షిప్పింగ్కే వెళ్ళిపోతాయి. మీరు అనుకోవచ్చు ఇంత చేస్తున్నావు నువ్వు ఎందుకు అలా అంత మార్జిన్ పెట్టుకోవట్లేదు అని. పర్వాలేదండి, లైక్ వాళ్ళు కూడా నాలాగే ఒక మధ్యతరగతి అమ్మాయిలో ఆంటీసో సిస్టర్సో మదర్స్ ఎవరైనా కానీ ఒక మధ్యతరగతి వాళ్ళు ఇంత లైక్ సంథింగ్ ఇలా కూడబెట్టుకుంటారు. అది కూడబెట్టుకుని ఒక పార్టీకి లైక్ ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు మాత్రమే అరే కొనుక్కుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళకి హెల్ప్ చేయొద్దు అన్ని థాట్స్ ఉంటాయి. నాకు చాలా థాట్స్ ఉంటాయి, అవన్నీ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ప్రతిదీ నేను నోట్ చేసి పెట్టుకుంటాను. ఈ డైరీ నాకు ఎల్ఐటీస్కి యూస్ చేస్తున్నా, కానీ ఇప్పుడు మాత్రం దీనికి యూస్ చేశాను, ఎందుకంటే ఎన్ని శారీస్ డిస్పాచ్ అయినాయో నాకు కొంచెం ఐడియా ఉండాలి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ గాయస్, నన్ను ట్రస్ట్ చేస్తున్నందుకు. ఇలాగే నన్ను ట్రస్ట్ చేసి నన్ను నమ్మి ఆర్డర్స్ ప్లేస్ చేయండి. మీ బెస్ట్ మీకు ఇస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ నేను మాత్రం మీకు బెస్ట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. వీడియో చాలా లెంతీ అయిపోయింది, ఏం చేయలేను. ఈ వీడియో అలాగే పోస్ట్ చేయాలి అనుకున్నాను కాబట్టి అలాగే పోస్ట్ చేస్తున్నాను. దీన్ని ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు. అండ్ అది ఎందుకు పెట్టుకుంటున్నానంటే, అది నేను ఆఫీస్లో భవ్య ఆర్డర్ చేసింది వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి. నాకు లాస్ట్ ఆర్డర్స్ మొత్తం భవ్యానే తీసేసుకుంది ప్లేస్ ఆర్డర్స్. సో ఇప్పుడు మాత్రం నా దగ్గర ఉన్న శారీస్ 2 అండి. అది ప్యారెట్ గ్రీన్ ఒకటి, లైట్ ప్యారెట్ గ్రీన్, మొత్తం ప్యారెట్ కాదు, లైట్ ప్యారెట్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. అవి నేను పిక్చర్స్ తీసాను, అవి నేను పోస్ట్ చేస్తాను ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు. అండ్ నేను ఇవి ఎందుకు తెప్పించానంటే, అంటే యాక్చువల్గా నేను వాటికి మనీ ఎక్కువ పే చేసేసిన, సో అందుకని తెప్పించుకున్నాను. బాయ్. అవన్నీ తక్కువ ఏం లేదు, మనం ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టినాము, రేపు పొద్దున డిస్పాచ్ అవుతాయి. సారీ లేట్ అయినందుకు. లేట్ అంటే నా దగ్గర ఏం లేట్ కాలేదు, మనకు రావడమే లేట్ వచ్చినాయి. కానీ రేపు డిస్పాచ్ అయిపోయి మీకు 1 డేలో డెలివరీ అయిపోతాయి. ఫాస్ట్ డెలివరీ పెట్టినాడు మా ఆయన. సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఇవి ఆర్డర్ చేసిన నేను ఇంకో బ్యాగ్లో పెట్టుకున్నా. అండ్ ఇవి 2 ఉన్నాయి, ఇవి కూడా సేల్ అయిపోయి అంటే లైక్ ఆల్రెడీ వచ్చినాయి ఆర్డర్స్. రేపు పొద్దున డిస్పాచ్ అవుతాయి. ఓకే బాయ్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. దీనికోసం ఇంకా పేషెన్స్గా వెయిట్ చేశారు. నాకు చాలామంది మెసేజ్ చేసేసారు. ఇంట్లో 2 కిడ్స్కి అస్సలు బాగాలేదు, సో నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను, సో ఫాలో అప్ చేయలేకపోయాను. సో వచ్చేసింది. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం, వచ్చేయండి. హలో దోస్తులు, నన్ను నమ్మి నాకు ఆర్డర్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మనము ఓపెన్ చేస్తున్న వీడియో నుంచి నేను డిస్పాచ్ చేసే వీడియోస్ దాకా అంతా పోస్ట్ చేశాను. ఎందుకు అంటే అందరికీ నమ్మకం కలగాలి కాబట్టి. అప్పటికి